ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, సీరియస్ గా తీసుకోండి, పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడకండి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోదు. ఎంత దూరమైనా నీ ప్రభుత్వం మీద పోరాడతాం. నువ్వు అసెంబ్లీ పెట్టమంటే నీకు భయం అవుతుంది, అసెంబ్లీ పెట్టే చేతనైతలేదు. 5 నెలలు అయిపోయింది, ఇంకా అసెంబ్లీ పెట్టలేవు నువ్వు. ఆ ప్రత్యక్ష పోరాటానికి మేము శ్రీకారం చుడతాం. మళ్ళీ గురుకుల బాట పట్టాల్సి వస్తుంది. నేను ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కోరుతా ఉన్నా, మీరు సుమోటోగా ఈ కేసును టేకప్ చేయండి. రాష్ట్రంలో మీరు ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా ప్రతిరోజు పిల్లలు దవాఖానల పాలవుతున్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని, నేను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని 2 చేతులు జోడించి అభ్యర్థిస్తా ఉన్నాను, దయచేసి సుమోటో కేసు టేకప్ చేయండి. ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు వేయండి, ఈ ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వండి, పిల్లలకు నాణ్యమైన కడుపు నిండా భోజనం పెట్టే విధంగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి నేను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కోరుతా ఉన్నా, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కోరుతా ఉన్నా. సుమోటో ఈ కేసు టేకప్ చేసి పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించండి, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టండి అని చెప్పి నేను హైకోర్టును, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా కోరుతా ఉన్నాం,